బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్రం కక్ష సాధింపు చర్యలను బీఆర్ఎస్ ఎంపీలు ఎండగట్టారు. కేంద్రం కుట్రలను దేశ ప్రజలంతా గమనిస్తున్నారన్న ఎంపీలు ఈ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఒక రాష్ట్రం తీసుకొచ్చిన పాలసీపై కేంద్రం ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా 10 ఏళ్లలో చాలా పాలసీలను మార్చిందని చెప్పారు. కవిత అరెస్ట్ చట్టవిరుద్ధమన్న ఎంపీలు త్వరలోనే కవిత కడిగిన ముత్యంలా బయటకొస్తారని స్పష్టం చేశారు. సిబిఐ, ఐటీ, ఈడీల అధికారాలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఎంపీలు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సంఘటనలో భాగంగా అటు తెలంగాణలో అదేవిధంగా రాత్రి ఢిల్లీలో జరిగినటువంటి సంఘటనలు ప్రజలు గమనిస్తున్నారు. భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా రాజకీయ కక్ష సాధింపులకి పెద్ద ఎత్తున పూనుకున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ మా తెలంగాణలో మా కవితమ్మ అరెస్టు, దాంట్లో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ని ఏ విధంగా బలహీన చేయాలనే దురుద్దేశం, బలహీనపరిచి లొంగించుకోవటానికి, సరెండర్ చేసుకోవటానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఈ విధంగా జరుగుతున్నాయి. చాలా దురదృష్టకరం. పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ విధంగా ఇవన్నీ జరగటం అనేది చాలా దురదృష్టకరం. దీని విషయంలో భారతదేశ ప్రజలందరూ కూడా ఇప్పుడు గమనిస్తున్నారు. ఎప్పుడైనా స్టేట్ గవర్నమెంట్స్ ఎన్నుకున్న తర్వాత, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ప్రభుత్వాలకు వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్ కొన్ని పాలసీలు మార్చుకుంటారు, కొన్ని యాక్ట్లు తీసుకొస్తారు, కొన్ని బిల్లులు పాస్ చేపిస్తారు. అది అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు. అందులో భాగంగానే ఈ లిక్కర్ పాలసీ, దాని మీద అది గవర్నమెంట్ పాలసీ. ఆ పాలసీలో వాళ్ళు తీసుకున్న పాలసీ మీద ఈ విధంగా చేయటం అనేది ఇది కరెక్ట్ కాదు. గత 10 సంవత్సరాల నుంచి కనుక మనం చూసినట్టయితే మరి ఎన్నో పాలసీలు పార్లమెంట్లో కూడా చాలా చేంజ్ చేశారు. గవర్నమెంట్ పాలసీల మీద కూడా ఈ విధంగా చేయటం అనేది ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా నేను కోరుకునేది ఒకటే, జరుగుతున్న పరిణామాలను చూసి తప్పకుండా కూడా రాబోయే టైంలో మళ్ళీ మీరు కేసీఆర్ గారికి, మా పార్టీకి అన్ని విధాల మద్దతు ఉండాలని మీ ద్వారా తెలంగాణ ప్రజానీకాన్ని కూడా కోరుకుంటున్నాను. ఈ ఈడీ రేట్స్ అన్నీ కూడా రీజనలైజ్ చేశారు. అంటే ఏ రాష్ట్రంలో ఎలక్షన్ ఉంటే అంతవరకు పరిమితం చేశారు. ఇప్పుడు రీజనల్గా జరిగిన ఈడీ రేట్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు నేషనల్ క్యాపిటల్కి తీసుకొచ్చారు. పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ ఉద్దేశంతో వారు చెప్పినట్టు ఈరోజు కేవలం ఏ రాజకీయ పార్టీలు వారికి లొంగలేదో, వారితో అలయన్స్లో రాలేదో, లేకుంటే ఏ రాజకీయ నాయకుడు వాళ్ళ పార్టీలో చేరలేదో అటువంటి వారిపైనే ఈ కక్ష అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కవిత గారి ఇష్యూకి వస్తే మనీ ట్రేల్ అనేది ఎక్కడ లేదు. ఆమెకు డబ్బు ముట్టినట్టు, లేకుంటే ఆమె ఖాతాలో పడ్డట్టు, లేకుంటే ఆమె డబ్బు తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చినట్టు ఎక్కడ కూడా దాఖలాలు లేవు. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది న్యాయ వ్యవస్థల పైన. తప్పనిసరిగా జస్టిస్ విల్ ప్రివేల్, న్యాయం జరుగుతుంది. ఈ పోరాటం అనేది ఏదైతే జరుపుతున్నారో తప్పనిసరిగా ధైర్యంగా బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎదుర్కొంటుంది. కేసీఆర్ గారు ఈ దేశానికి మతానికి, కులానికి అతీతంగా ఒక డిఫరెంట్ నరేటివ్ ఇచ్చాడు, అభివృద్ధి దిశలో తీసుకెళ్ళాలి అని. ఇది కొన్ని రాజకీయ పార్టీలకు నచ్చకపోవచ్చు, కానీ దేశ ప్రజల అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఈ తెలంగాణలో జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఈ విధంగా తీసుకెళ్తున్న సమయంలో ఈ విధమైన కక్ష సాధింపు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కవితమ్మ అరెస్టు అక్రమం, అన్యాయం. దాదాపు 2 సంవత్సరాల నుంచి టీవీ సీరియల్లా సాగదీసుకుంటూ వచ్చి కరెక్ట్గా వాళ్ళకు కావాల్సిన పార్లమెంట్ ఎలక్షన్ల ముందు బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని తద్వారా లబ్ధి పొందాలనుకున్న బీజేపీ కుట్రలకు తెలంగాణ ప్రజలు తిప్పికొడతారు. జరిగే ఎలక్షన్లో బ్రహ్మాండమైన మెజార్టీతో కేసీఆర్ గారిని ఆదరిస్తారు. రాత్రిపూట అరెస్టులు ఏంటి, నిన్న జరిగింది కూడా అదే. ఇక్కడ ముఖ్యమంత్రి కూడా పారిపోతాడా? అక్కడ కవిత గారు కూడా పారిపోయే వాళ్ళు కాదు కదా, డేలో తీసుకొచ్చైనా చూసుకోవచ్చు. పార్టీలందరినీ లొంగ తీసుకోవాలనే చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రజలు తిప్పికొడతారు. ఈ ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తారు. కవిత గారు కూడా బాధితురాలే, నిందితురాలు కాదు. కవితమ్మ కడిగిన ముచ్చెల్లాగా బయటకు వస్తుంది. మాకు చట్టం మీద, న్యాయం మీద నమ్మకం ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో
ఈ అప్రజాస్వామికమైన పనులు ఎందుకొరకంటే చూస్తున్నాం ఈడీ కేసు ఈరోజు వచ్చింది కాదు. ప్రత్యేకించి ఏదైతే బీజేపీ ఇతర రాష్ట్రాలు ఉన్నాయో వాటిపైన వాంటెడ్లీ ఈరోజు ఎలక్షన్స్ ముంగల ఈడీ కేసులు బనాయించి ఇమ్మీడియట్గా ఒక అప్రజాస్వామికంగా ఈరోజు రాత్రిగా పోయి జైలు పెట్టామని ఇవాళ తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా అందరూ ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈ మూల్యము వచ్చే ఎన్నికల్లో తప్పకుండా చెల్లించుకుంటారు.